సంస్థలకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి ముందు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులరా, గత ఈ నెల 24వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన పట్టుకొండ నియోజకవర్గం దొనగిరి దగ్గరికి జియో గోల్డ్ మైన్ భూమి పూజ కార్యక్రమం రావడం జరిగినది. వారు భూమి పూజ కార్యక్రమం చేసుకున్న తర్వాత మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు ప్రెస్ మీట్ పెడుతూ మా మా ముఖ్యమంత్రి గారిని, మా ఎమ్మెల్యే గారిని వివిధ రకాల కోణాల్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఏం చెప్పిందంటే, గత గోల్డ్ మైన్ అనే సంస్థ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చిందని ఇప్పుడు వీళ్ళు అప్పుడే పూర్తి 70% పనులు చేసినాము, 70% పనులు చేసిన తర్వాత ఇప్పుడు ప్రారంభం చేసినారంటే చెప్పడం జరిగింది. అట్లాగే నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొద్దిగా ఆగిపోయింటే కొంత పని పూర్తి చేసి వాళ్ళ శిలాఫలకాలు వేసుకొని ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అమ్మ శ్రీదేవమ్మ, అట్లా శిలాఫలకాలు వేసుకోవడము అట్లాంటి సోషల్ మీడియా పబ్లిక్ పిచ్చి నీకుంది, కానీ మా ఎమ్మెల్యే గారికి ఎక్కడెక్కడ లేదమ్మా అట్లాంటిదని మేము ఈ సమూహంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పత్తికొండ తాలూకాని ఎక్కడ అభివృద్ధి చేయలే. ఆయన ఎంతసేపు ఉన్నా డోన్ చేయకూడదు అభివృద్ధి చెందింది, అట్లా చేసినాడు ఇట్లా చేసినాడు అంటున్నాడు, కానీ పక్కన చేయకూడదు అభివృద్ధి చెందని నువ్వు మాట్లాడుతావు తప్ప పత్తికొండ చేయకూడదు నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేదమ్మా అని మేము ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాం. పత్తికొండ అభివృద్ధి చెందలేదు కాబట్టి నువ్వు డోన్ చేయకూడదు అభివృద్ధి చెందని మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు ఇక్కడ కేఈ కుటుంబానికి ఫోటోలు పిచ్చి కానీ అట్లా శిలాఫలకాలు పిచ్చి కానీ ఎక్కడెక్కడ వాళ్ళకి ఏం ప్రోత్సాహం లేదమ్మా. అధికారం చేపడితే నీకు ఫస్ట్ తరం నువ్వు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు 4వ తరం అధికారం చేపట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఫోటోలు పిచ్చి కానీ పబ్లిసిటీ పిచ్చి కానీ ఏం లేదు. నీ మాదిరిగా చేయకోకుండా చేసిన పనులకి పత్తికొండ రోడ్డు వెడల్పు చేస్తానని 4 సార్లు 5 సార్లు కొంత వేయించినావు. ఒక్కొక్కసారి కొంత రేటు మాట్లాడుకున్నావు. ఒకటితో డబ్బులు ఇప్పించుకొని ముడుపులు తీసుకొని రోడ్డు కటింగ్ చేసింది లేదు. 3 పుట్టినరోజు అక్కడ 4 స్తంభాల దగ్గర కేక్ కటింగ్ చేసినావు. నేను నా మధ్య వచ్చే పుట్టినరోజు తరగల నేను రోడ్ కటింగ్ చేస్తున్నాను, ఏమీ చేసింది లేదు. చక్రాల రోడ్ టర్నింగ్లో కానీ నువ్వు రోడ్డు కటింగ్ చేస్తున్నావు, భూమి పూజ చేసినావు. ఎక్కడ చేసినావమ్మా? ఏమీ చేసింది లేదు. పత్తికొండ ఓసూరు నుంచి మలుగువేల వరకు తార్ రోడ్డు అప్పట్లో శాంతి చేయించింది మా డిప్యూటీ సీఎం మాజీ ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు. వాళ్ళు భూమి పూజగా చేశారు. మేము చేసిన కార్యక్రమం నువ్వన్నా శిలాఫలకాలు ఇచ్చుకొని ఫోటోలు పిచ్చి నీకుంది, కానీ మాకు లేదమ్మని సభగా తెలియజేస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశెట్టి గారు మాట్లాడుతున్నారు. నేను పుష్కరవాడలో ఎంపీటీసీగా మోడరేట్ పోటీ చేసినప్పుడు ఎంపీటీసీగా నేను పోటీ చేశాను. తర్వాత నేను మా ఊళ్ళో ఎంపీటీసీగా కూడా నేను పోటీ చేస్తే అప్పుడు ఈ పట్టుకొండలో ఈ వెంకులపల్లిలో నాగేష్ ఎంపీటీసీగా పోటీ చేస్తే ఇక్కడ పోలీసులో పెట్టారు, అక్కడ పోలీసులో పెట్టారు. ఎవరిని లోపల 200 వచ్చి రిటైన్ చేసుకుంటారు. 90 అంటే ఓపెన్గా అట్లే సేల్స్ అంతా ఉండాలంటే అంటే అది నాగేష్ ఉంటారు. నీ ఓట్లు వేస్తే అయినా ఈ నెల నాగేష్ అంటే మేము ఆడ నివారెడ్డి ఇస్తాను బయట దీపు రాజే అనుకోకుండా నేను వచ్చి రాదు పోయి అనేది దాని పరేసినామో అయిపోతే రీపోలింగ్ జరిగింది. తర్వాత మా ఊళ్ళో ఎంపీటీసీకి నేను రాజీనామా చేసి వచ్చింది. ఎంపీటీసీకి రాజీనామా చేస్తే మనం నెక్స్ట్ క్యాండిడేట్ కానీ కావాల్సిన అందరినీ అడగడం ఎవరు వద్దన్నారు, అందరూ వద్దు పంపిస్తారు. ప్రపోజ్ వాళ్ళకి ఊళ్ళో క్యాండిడేట్ దొరకలేదు. ఊళ్ళో పోటీ చేసేదానికి క్యాండిడేట్ దొరకపోతే చంద్రశేఖర్ రెడ్డి ఓసు, తర్వాత యశ్పాల్ రెడ్డి ఇద్దరిని నామినేషన్ వేయించారు. నామినేషన్ వేయించడానికి ఎవరో ప్రపోజల్ ఉంటారు. ఆ ప్రపోజల్లు కూడా లేదు. ఆ ప్రపోజల్ని కూడా దొంగ సంతకాలు చేసుకొని ప్రపోజల్ చేస్తున్నారు. మాకు తెలుసు అబ్జెక్షన్ చేద్దాం అనుకున్నాం, కానీ చేయలే. ఎందుకంటే సరే వీళ్ళు పోటీగా చేయాలా, వాళ్ళ మీద ఎంత గెలుస్తున్నామో చూడాలి అనేది సరే చంద్రశేఖర్ ఊళ్ళో ప్రచారం చేస్తున్నారు.
అయిపోయింది. పోలీస్ ఎస్ఐ ఇచ్చినారు, సిఐ ఎస్ఐ ఆల్రెడీ అది ఊళ్ళో ఏదో విధంగా చదువు గురించి ఏదో చేయాలని ఏదో ప్లాన్ చేసినారు. కానీ ఊళ్ళో తిరగబడినారు పోలీసులు. పవన్ ఇట్లా పోయి చెప్పారు సార్ హర్షవర్ధన్ చెప్పారు. అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కౌంట్ యాక్చువల్గా నేను కూడా అంతా అక్కడ తెలుస్తుంది అని అనుకోలేదు. నేను కూడా కౌంటింగ్ చేసుకున్నాను. ఒక్క ఓటు అప్పుడు కాంగ్రెస్లో ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీ, ఒక్క ఓటు మేడం. మరి అవంతా నోరైన ఓట్లన్నీ కూడా అప్పుడు ఇంటిలేదమ్మా అప్పుడు తెలియదు. అప్పుడు మీ నాయన వాళ్ళ మిమ్మల్ని అందరూ అంటే అప్పుడు వీళ్ళందరూ విలేకరులు చూపించి దయచేసి మొత్తం మీకు ఈ వార్త రాయొద్దండి చెప్పాలి చెప్పారు. సిగ్గులేదా మీకు? మీకు అధికారంలో ఉండి 15 సంవత్సరాలు ఉండి మరి ఎందుకంటే చిక్కుడు ఇంక పోతే ఇక చాలా ఉంటాయి. చెప్పచ్చు కానీ అంతే కేవలం